తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. జవాన్ల కాల్పులో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టులే టార్గెట్ గా కొంతకాలంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ టు ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. జవాన్ల కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో గడిచిన 5 రోజులుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించిన రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటుగా కోబ్రా దళాలు, ఎస్టీఎఫ్ దళాలు, దాంతో పాటుగా ఛత్తీస్గఢ్ సంబంధించిన స్పెషల్ బస్తర్ ఫైటర్స్ తో కలిసి 5 రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నది. 5 రోజులుగా దాదాపు మొన్న 3 రోజుల క్రితము సుమారు 6 మావోయిస్టులు మృతి చెందారు. 6 కూడా 6 మహిళా మావోయిస్టులుగా గుర్తించినట్లు బీజాపూర్ ఎస్పీ స్పష్టం చేశారు. గడిచిన 24 గంటలుగా మొత్తానికి కూంబింగ్ కూడా ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో 4 వైమానిక సంబంధించిన హెలికాప్టర్లు కూడా కర్రెగుట్టలను కూడా పూర్తిగా జల్లెడబడుతున్నాయి. దాంతో పాటుగా పైనుంచి రాకెట్ లాంచర్లు కూడా కిందికి అడవుల్లోకి వదులుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఉదయం 10 గంటల నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కూడా భారీ కాల్పుల మోత కూడా వినిపించింది. అర్ధరాత్రి కూడా భారీ కాల్పుల మోత కూడా వినిపించింది. బాంబులు పేలుళ్లు, దాంతో పాటుగా కర్రెగుట్ట వ్యాప్తంగా గడిచిన 20-25 రోజుల క్రితం కూడా కర్రెగుట్ట వ్యాప్తంగా మొత్తం బాంబులు అమర్చామంటూ మాత్రానికి మావోయిస్టు పార్టీ సంబంధించిన శాంతి ఒక లేఖ కూడా విడుదల చేసింది. దానికి తోడుగా నిన్న కూడా మావోయిస్టు పార్టీ సంబంధించిన సెంట్రల్ బ్యూరో ఒక వెస్ట్ జోన్ సంబంధించిన బ్యూరో ఒక మావోయిస్ట్ పార్టీ కమిటీ సంబంధించి రూపేష్ కూడా ఒక లేఖ విడుదల చేస్తారు. కర్రెగుట్టలో కూంబింగ్ ఆపరేషన్ తక్షణం నిలిపేయండి, 4 రోజుల పాటు కూంబింగ్ కాల్పులు కూడా విరమణ ప్రకటించినట్టు ప్రభుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేస్తారు. అయినప్పటికీ మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత కూడా అటు నుంచి రాకపోవడం మాత్రం ఒక పక్క కొసమేరు పని చెప్పవచ్చు. ఇప్పటికే కూంబింగ్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపరేషన్ కర్రెగుట్టలో కూంబింగ్ ఆపరేషన్ ఎట్టి పరిస్థితులు ఆపేది లేదంటూ మాత్రానికి గత 3 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్ర సీఎంతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంటుంది. తాజాగా ఈ రోజు బీజాపూర్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్ట అడవుల్లో కూడా పూర్తిగా ఎన్కౌంటర్ కూడా జరిగినట్టు, తెల్లవారుజాము నుంచి ఎన్కౌంటర్ కూడా జరిగినట్టు. ఎన్కౌంటర్ లో సుమారు భారీగా మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా సమాచారం, అనధికార సమాచారం తెలుస్తుంది. దీనిపై స్పష్టత కూడా కొంత రావాల్సినప్పటికీ మాత్రానికి కొంత అక్కడ గడిచిన 5 రోజులుగా ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ సరిహద్దు చెర్ల నుంచి కర్రెగుట్టల వైపుకు వెళ్లే ప్రాంతాల్లో కానీ ఈ వెళ్లే వాళ్ళని, తెలుగు మాట్లాడే వాళ్ళ వాహనాలను కూడా పూర్తిగా లోపలికి అనుమతించిన పరిస్థితి భారీగా నెలకొంది. మరోపక్క ములుగు ఏరియా నుంచి వెంకటాపురం, వాజాడు సరిహద్దు ప్రాంతంలో ఛత్తీస్గఢ్ లోకి ఎంటర్ అయ్యే ప్రాంతంలో కూడా పూర్తిగా అక్కడి నుంచి వాహనాలను కూడా లోపల రానియకుండా సిఆర్పిఎఫ్ జవాన్లు గస్తీగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అనువనువున కూడా పూర్తిగా కర్రెగుట్టలు కూడా జల్లెడబడుతున్నారు. తాజాగా రాత్రి 10 గంటల ప్రాంతం నుంచి కూడా మావోయిస్టులు భారీగా భద్రతా బలగాలకు ఎదురుపడ్డట్టు కూడా తెలుస్తుంది. ఎదురుపడ్డ సందర్భంలో కూడా కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో కొంతమంది మావోయిస్టులు మృతి చెందారు. సుమారుగా 20-28 మంది మావోయిస్టులు మృతి చెందారు అనే సమాచారం కూడా చెప్తున్నాడు. మాత్రం ఇది స్పష్టంగా ఇది అనధికార సమాచారం అని చెప్పవచ్చు. దీనికి ఇంకా కూంబింగ్ మాత్రం పూర్తిగా నిర్వహిస్తున్నామంటూ మాత్రానికి బీజాపూర్ ఎస్పీతో పాటు నారాయణపూర్ ఎస్పీ, దాంతో పాటుగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజన్ తో పాటు అడిషనల్ డీజీ, ఈ ఛత్తీస్గఢ్ సంబంధించిన అడిషనల్ డీజీ కూడా దగ్గరుండి మొత్తం పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించింది ఇప్పటికే కర్రెగుట్టలో సుమారు 5 రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్న పరిస్థితులు తాజాగా నెలకొన్నాయి. సంబంధించి కొన్ని గ్రామాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ ఏరియా ప్రాంతం చెర్ల, ములుగు, వాజాడు, వెంకటాపురం సరిహద్దు ప్రాంతాల్లోని తెలుగు ప్రజల గ్రామాల్లో కూడా బయటికి రావద్దు అంటూ మాత్రానికి అప్పటికే హెచ్చరికలు కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క దీనికి సంబంధించిన కూడా కర్రెగుట్టలో మాత్రం యుద్ధ మేఘాలు కూడా అలుముకున్నాయని చెప్పవచ్చు. యుద్ధ మేఘాలు అలుముకుంటాయి కాకుండా గడిచిన 5 రోజులుగా కర్రెగుట్టలను మాత్రం పూర్తిగా 3000 నుంచి 4000 మంది సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు మరికొంతమంది లోకల్ బస్తర్ ఫైటర్స్ సుమారు 2000 మంది, మొత్తం సుమారు ఈ బస్తర్ ఫైటర్స్ కోబ్రా దళాలతో పాటుగా బీటీపీఎస్ దళాలు, సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు సుమారు 10,000 మంది జవాన్లు కూడా 10,000 మంది మొత్తం పూర్తిగా 10,000 మంది జవాన్లు కూడా కర్రెగుట్టలు కూడా జల్లెడపడుతున్న పరిస్థితులు. మరోపక్క వైమానిక దాడులు అంటే వైమానిక యుద్ధ విమానాలతో కూడా పూర్తిగా కర్రెగుట్టలను జల్లెడపట్టే పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పొచ్చు. తెల్లవారుజామున 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో
కర్రగుట్ట సరిహద్దు ప్రాంతం బీజాపూర్ సరిహద్దు ప్రాంతం దగ్గర కూడా సుమారు 4 వైమానిక హెలికాప్టర్లు కూడా పూర్తిగా అక్కడ పైనుంచి గగనతలంలో మాత్రం సంచరించినట్టు కూడా అఫీషియల్ గా తెలుస్తున్నాయి, విజువల్ తెలుస్తున్నాయి. దాంతో పాటుగా ఇప్పటికీ కర్రగుట్టకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్రగుట్టలో కూంబింగ్ మాత్రం తమ ఆపరేషన్ ఆపేది లేదంటూ మాత్రం ఛత్తీస్గఢ్ సంబంధించిన బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ పలు దఫాల్లో కూడా మావోయిస్ట్ కేంద్ర కమిటీతో పాటుగా ఇప్పటికే నిన్న మావోయిస్ట్ వెస్ట్ జోన్ సంబంధించిన పార్టీ వెస్ట్ జోన్ కమిటీ సభ్యుడు రూపేష్ కూడా లేఖ కూడా విడుదల చేశాడు. ఈ లేఖలో కూడా సారాంశం కూడా నెల రోజుల పాటు కాల్పులు విరమణ చేయండి, శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మొదటిసారిగా మావోయిస్టులు 3-4 దఫాలుగా లేఖలు విడుదల చేయడం మాత్రం ఒక ఆందోళన కలిగించే అంశం అని చెప్పొచ్చు. మరోపక్క కర్రగుట్టల్లో మాత్రానికి ఇప్పటికే ఛత్తీస్గఢ్ తో పాటు ఒరిస్సా, మహారాష్ట్ర సంబంధించిన కీలక క్యాడరు, దాంతో పాటుగా కొన్ని దళాలు హిడ్మాతో పాటు కీలక నేతలు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక కేంద్ర కమిటీ సభ్యులను వీళ్ళిద్దరున్నారు అన్ని సమాచారంతోనే కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు కూడా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితులు నిలబడుతున్నప్పటికీ ఈ కర్రగుట్టలో కూడా పూర్తిగా యుద్ధ మేఘాలు అలుపుకున్నాయని చెప్పవచ్చు. ఈ యుద్ధ మేఘాల్లో మాత్రం ఎవరు పై చేయి సాధిస్తారనే దానిపై కూడా కొంత స్పష్టత రానుంది. థ్యాంక్ యూ రజనీకాంత్. తెలంగాణ టు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. జవాన్ల కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టులే టార్గెట్ గా కొంతకాలం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కర్రెగుట్టలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల స్థావరాలే టార్గెట్ గా భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. మావోయిస్టులు కీలక నేతలు హెడ్మా, దేవా టార్గెట్ కాల్పులు కొనసాగుతున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 5 రోజులుగా కర్రగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఒక 20కి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇప్పటికి ఇంకా పోలీసులు అయితే అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి భారీ కూంబింగ్ జరిగినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా కర్రగుట్ట ప్రాంతం అంతా ఒక టెన్షన్ వాతావరణం తలెచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కర్రగుట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ కూంబింగ్ కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు మొత్తం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టుల కీలక నేతలు కావచ్చు, ఇటు హిడ్మా దళం ఉన్నటువంటి నేపథ్యంలోనే కూంబింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఏజెన్సీ ప్రాంత ప్రజలందరినీ కూడా అంత నుంచి గిరిజన గ్రామాల నుంచి కూడా తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ పూజారి కాంకేర్ నుంచి కూడా క్రమక్రమంగా కేంద్ర బలగాలు కర్రగుట్ట ప్రాంతానికి చొచ్చుకెళ్లినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు మొన్న 6 మావోయిస్టులు మృతి చెందారు. ఈ రోజు 20కి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇంకా ఎంతమంది మృతి చెందారు, అసలు ఎవరెవరు మృతి చెందారు, ఇందులో మావోయిస్టులు మృతి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా కీలక నేతలు ఉన్నారా, లేదంటే కేవలం కమిటీ సభ్యులు కావచ్చు, పార్టీకి సంబంధించిన సభ్యులే ఉన్నారని తేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. గత 5 రోజులుగా ఈ కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ క్షణాన పోలీసుల యాక్షన్ కావచ్చు, ఏ క్షణాన మావోయిస్టుల యాక్షన్ ఎట్లా ఉండబోతున్నట్టు కూడా మొత్తం అయితే ఏజెన్సీ ప్రజలు భయాందోళన చెందిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడాలి ఇంకా ఈ ఎన్కౌంటర్ సంబంధించి పోలీసులు ఇంకా ఎటువంటి వివరాలు వెల్లడిస్తారు, ఇంకా ఎంతమంది చనిపోయారు, ఎవరైనా జవాన్లకు గాయాలయ్యాయా, లేదంటే జవాన్ల పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇప్పటికే చాలా మంది జవాన్లు ఎండవేడిమి ఉన్నటువంటి నేపథ్యంలో అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తుంది. నిన్న వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొంతమంది జవాన్లు చికిత్స అనంతరం తిరిగి మళ్ళీ డిశ్చార్జ్ అయి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే ఎక్కడైతే కర్రగుట్ట ప్రాంతం కూంబింగ్ దగ్గర అయితే ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తా ఉంది. సింధు, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.